దేవుళ్లను రాజకీయాలలోకి లాగడం దారుణమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. నగరానికి చెందిన 36 మందికి సీఎంఆర్ఎఫ్ 21.44 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మెప్పు కోసం మండలిలో వైసీపీ సభ్యుల వికృత చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, చిక్కీల మీద కూడా వైసీపీ బొమ్మలు వేశారని గుర్తు చేశారు. పెద్దల సభగా పిలిచే శాసన మండలిలో చెప్పులు వేసుకుని దేవుని చిత్రపటాలు తీసుకెళ్లి వైసీపీ వాళ్ళు చేసిన చేష్టలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆశ్చర్యపోతున్నారని ఎమ్మెల్యే వాసు అన్నారు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పరిరక్షణ, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక కింద రాజమహేంద్రవరంలోని శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా మెడికల్ విభాగం సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో డిమోన్షియా స్క్రీనింగ్, షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించగా సుమారు 80 మంది వయోవృద్ధులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం నైపుణ్యాభివృద్ధిలో భాగంగా వృద్ధులకు సంగీతం, క్రాఫ్ట్ తయారీ, పెయింటింగ్, డ్రాయింగ్, పాటలు పాడడం, చిన్న కథలు రాయడం, క్యారమ్స్, చెస్, వాకింగ్ పోటీలు, కుండల తయారీ వంటి పోటీలు నిర్వహించారు. వీర్నాల కృష్ణ బృందం ఆధ్వర్యంలో వయోవృద్ధుల చట్టం ట్రిబ్యునల్స్పై కళాజాత, వీధి నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బుద్ధరాజు సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాగంటి లక్ష్మణరావు, స్వర్ణాంధ్ర వయోవృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు గుబ్బల రాంబాబు, పుష్కర్ మాత కాన్వెంట్ కమిటీ నిర్వాహకులు సుధారాణి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా తూర్పుగోదావరి వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో 3 స్వచ్ఛ రథాలను ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. చెత్త ఇచ్చి 20 రకాల నిత్యావసరాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నిడదవోలు గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో పాటు వ్యర్థాలకు విలువ కల్పించి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటి పనులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఇంటి పనులు, పన్నేతరంలో బకాయిలు 125.11 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 54 కోట్లు మాత్రమే వసూలైనట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఇంటి నుంచే సులభంగా పన్నులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా ఫోన్పే లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. నిర్దేశిత గడువులోగా పన్నులు చెల్లించని పక్షంలో సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిశ్చంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ మేళాలో సెంటర్ ఫర్ స్కిల్స్ డెవలప్మెంట్, సిద్ధి డిగ్రీ కళాశాల, టీమ్ లీజ్, పద్మావతి ట్రేడర్స్, ఎంసీబీ మోటార్స్ కంపెనీలోని పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. 10th ఐఐటి, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 13 నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్ను సంప్రదించమని సూచించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ అలయాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది మావోయిస్టులు ఈరోజు ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులకు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్న దేవ్జీ మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీ సారథి దేవ్జీ లొంగిపోవడంతో మావోయిస్టుల ఉద్యమం తిరిగి కోలుకోలేదని భావిస్తున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు నాంది పలికారన్న మంత్రి గొట్టిపాటి. లో వోల్టేజీ సమస్య నివారణకు 8,000 కోట్లతో చర్యలు చేపట్టినట్టు వెల్లడి. న్యాయ, మైనార్టీ శాఖలకు బడ్జెట్లో కేటాయించిన 1352 కోట్లను ఆమోదించాలి. శాసనసభలో ప్రతిపాదించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను ప్లకార్డులా పట్టుకుని సభలోకి రావడం అత్యంత దుర్మార్గం. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు చరణ్ రాజ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్య నివారణకు 8,000 కోట్లతో చర్యలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇంధన శాఖకు కేటాయించిన 13,942 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మూలస్తంభమైన విద్యుత్ రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు నాంది పలికారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ డౌన్లో భాగంగా 13 పైసలు తగ్గించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, 30,000 కోట్ల ట్రూ యాప్ ఛార్జీలు వేశారని, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్స్ ను బెదిరించారని ఆరోపించారు. విద్యుత్ రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మూలస్తంభం సార్. దీనిని ముందే గుర్తించి దేశంలోనే విద్యుత్ సంస్కరణ నాంది పలికిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 to 14లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పవర్ కట్స్ విపరీతంగా ఉండేవి. రోజుకి 7 నుంచి 8 గంటల పవర్ కట్స్ పోతూ ఉండేవి. అప్పటి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి చాలా వ్యాపార సంస్థలు కూడా మూతపట్టమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోవటం కూడా జరిగింది సార్. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం 2014-19లో విద్యుత్ వ్యవస్థను గాడిని పెట్టి 6 నెలల్లోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా 2014-19లో మా ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చేసి 7 గీగావాట్ల వరకు రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది సార్. తర్వాత 19 నుంచి 24లో గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడమే కాకుండా 122,000 కోట్ల పైగా అప్పులు చేసి విద్యుత్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది సార్. అదేవిధంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ప్రజల మీద భారం వేయటమే కాకుండా ట్రూ అప్ ఛార్జీల ద్వారా దాదాపు 30,000 కోట్ల పైన భారాన్ని ప్రజల మీద వేసింది సార్. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన రెన్యూబుల్ ఎనర్జీ డెవలపర్స్ కూడా తరిగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది సార్. దాని ఫలితంగానే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి లాస్ట్కి వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అదేవిధంగా 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారి నాయకత్వంలో వైట్ పేపర్ రిలీజ్ చేయడమే కాకుండా విద్యుత్ వ్యవస్థను గాలిలో పెట్టే కార్యక్రమాన్ని చేసింది సార్. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు భారం వేసింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసి 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వం సార్. అలాగే ఐస్ పాలసీ 2024 ఇంట్రడ్యూస్ చేసి 160 గీగావాట్ల సామర్థ్యాన్ని రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి రోజుకు 9 గంటల పాటు ఉచిత నాణ్యమైన పగటిపూట విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది సార్. అలానే అన్ని వర్గాల వినియోగదారులకి 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ఇంధన శాఖకు 13,942 కోట్ల 67 లక్షల సబ్సిడీని అధిక భాగం ఇందుట్లో సబ్సిడీని వినియోగించుకోబడుతుంది సార్. ఇందుట్లో అధిక భాగం ప్రజా సంక్షేమ సబ్సిడీలకే వినియోగిస్తున్నాం సార్. ఈ బడ్జెట్లో ముఖ్యమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ పథకం సార్. దీని ద్వారా దాదాపు 22 లక్షల పైగా వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం సార్. అట్లానే ఆక్వా రంగానికి ₹3.85 బదులు ₹1.5 రేటుతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం సార్. ₹2.35 డిఫరెన్స్ అమౌంట్ ని డిస్కమ్లకి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది సార్. ఈ పథకం ద్వారా దాదాపు 890 కోట్ల రూపాయలు కేటాయించబడింది. అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షలకు పైగా SC/ST గృహాలకు నెలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తా ఉన్నాం సార్. అదేవిధంగా చేనేత కార్మికులకు, ధోబీఘాట్లకు, బార్బర్ షాప్స్ కి, గోల్డ్ కవరింగ్ యూనిట్స్లకు ఫ్రీ సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నాం సార్. రేపు 1/4/2026 నుంచి హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా అందించే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది సార్. విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది సార్. ప్రస్తుతం రాష్ట్ర ఇన్స్టాల్డ్ కెపాసిటీ 21,452 మెగావాట్లు.
అందులో 37% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది. రాయలసీమలో బెంచ్ ఏర్పాటు ప్రక్రియ హైకోర్టులో పెండింగ్లో ఉందని మంత్రి ఫరూక్ అన్నారు. తన శాఖలకు బడ్జెట్లో కేటాయించిన 1352 కోట్లను ఆమోదించాలని ఆయన ప్రతిపాదించారు. రాష్ట్రంలో కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్కు నివేదిక అందిస్తామని చెప్పారు. గౌరవ సభ్యురాలు అఖిలమ్మ గారు చాలా విషయాలు చెప్పారు సార్. జ్యుడిషియరీ గురించి, అదేవిధంగా జ్యుడిషియరీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ భర్తీ చేయాలా ఉన్నాయి సార్. తమ తెలుసు జ్యుడిషియరీ మేమంతా వేకెంట్ ప్లేసెస్ కానీ ఏదైనా ఉంటే సంపూర్ణంగా హైకోర్టు రిజిస్టర్ గారికి పంపిస్తాం సార్. సంపూర్ణంగా హైకోర్టు జస్టిస్ ఎవరున్నారో వాళ్ళ అనుమతితోనే ఇవి చేస్తూ ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు హైకోర్టు జడ్జి గారు అడిగితే చాలా పోస్టులు కూడా ఇచ్చారు సార్. దాదాపుగా మనం ఎవరైతే జ్యుడిషియరీకి ఇచ్చిన డబ్బులు 99.9% కూడా ఖర్చు పెట్టడం జరిగింది సార్. ఈ విత్తన బడ్జెట్లో ఒక 9 పైసా కూడా లేదు సార్. ఈసారి అదనంగా మళ్ళా 130 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా గతంలో కన్నా దాదాపుగా 150 కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచడం జరిగింది సార్. అదేవిధంగా బిల్డింగ్స్ కావాలన్నారు. బడ్జెట్ బిల్డింగ్లు కూడా చాలా మంది అడిగారు సార్. గౌరవ సభ్యులు అఖిలమనే కాకుండా చాలా మంది గౌరవ సభ్యులు అడిగారు. చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్స్ లేదు, చాలా అస్తవ్యస్తలు ఉన్నాయని చెప్పారు సార్. అవన్నీ మా దృష్టికి వచ్చాయి సార్, నా దగ్గర ఉన్నాయి. మేము అవన్నీ తీసుకుపోయి మరి ఈశ్వర్ గారికి సమర్పిస్తాం సార్. ఇక్కడ నుంచి అక్కడ నేను కూడా ఆర్మీ ద్వారానే వారిని ఫైనల్ చేస్తారు, వాళ్ళ ద్వారానే జరుగుతాయి సార్ కార్యక్రమాలని. ప్రభుత్వం ద్వారా ఏమి జరగదు, ప్రభుత్వం కూడా వారికి నివేదిక పంపుతాం, తద్వారా వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తారు సార్. చాలా సంతోషం. మరి చట్టాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు సార్. గతంలో జరిగిన విషయాల గురించి చెప్పారు మేడం. వాస్తవమే సార్, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని సమస్య వచ్చినప్పుడు గౌరవ సభ్యురాలు కూడా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, సభ్యురాలుగా ఉన్నారు, చాలా మంది గౌరవ సభ్యులు కూడా ఉన్నారు సార్. అప్పుడు ముఖ్యమంత్రిని మనమంతా కర్నూలుని క్యాపిటల్ పెట్టాలని అడిగాం సార్. నేను కూడా ఉన్నాను సార్. అందరు కర్నూలు కాదు, మధ్యలో ఇక్కడ కాదు, రాజధాని విజయవాడ అమరావతి ఏర్పాటు చేసుకున్నాం. అందరికి వెసులుబాటు ఉంటుంది, సెంట్రల్లో ఉంటుంది. కాబట్టి ఈ గతంలో అది రాష్ట్రం విడిపోయిన తర్వాత 1953, 56లో హైకోర్టు గుంటూరులో ఉన్నది కాబట్టి, క్యాపిటల్ కర్నూలు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఆ నిర్ణయం మేము క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసి పంపించాం సార్. క్యాబినెట్ అప్రూవ్ చేసి హైకోర్టుకు సమర్పించడం జరిగింది సార్. ది మ్యాటర్ పెండింగ్ బిఫోర్ హానరబుల్ హైకోర్టు సార్. హైకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎందుకంటే దాని మీద పర్సూ చేస్తున్నాం. చాలా మంది గౌరవ సభ్యులు కర్నూలు జిల్లా వాళ్ళు కానీ, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా అడిగారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు సార్. కాబట్టి ఇవన్నీ మరి హైకోర్టుకు సంబంధించిన విషయాలు సార్. మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని కూడా వారి ద్వారా మనం రావాలా. మీకు తమకు తెలుసు, హైకోర్టుకు మనం ఆదేశాలు ఇవ్వలేం. కాబట్టి హైకోర్టు ద్వారా కాబట్టి గౌరవ హైకోర్టుకు మేము సమర్పిస్తాం, తద్వారా వస్తాయి సార్. కాబట్టి చాలా విషయాలుగా లా అండ్ ఆర్డర్ గురించి చెప్పడం జరిగింది సార్. మన కర్నూలు జిల్లాలోనే తమకు తెలుసు సార్, నంద్యాలలోనే దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు సార్. స్కిల్ డెవలప్మెంట్ కింద తమకు తెలుసు కదా సార్. అఖిలమ్మ ఉన్నారు, ఇక్కడ ఉండే పాపం శాసనసభ్యులు ఉన్నారు, బీసీ గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, మన జయనాగేశ్వరరెడ్డి గారు, అందరినీ అరెస్ట్ చేసేశారు సార్. నేను కూడా నన్ను ఒక్కటి వదిలేశారు. మొత్తం జనార్దన్ రెడ్డి కానీ, అదేవిధంగా గౌరీ వెంకటరెడ్డి కానీ, గౌరీ చేతారెడ్డి కానీ, అఖిలమ్మన్న కానీ, మా తమ్ముని కానీ, మా పిల్లలు కానీ అందరిని తీసుకుని జైల్లో పారేసేశారు. రాత్రి 3 గంటలకు బుల్డోజర్స్ తీసుకొచ్చి కార్లన్నీ పాల్గొడతామని చెప్పారు. ఇదే పోలీసు వాళ్ళు ఏం చేయాలి సార్? నిస్సహాయ పరిస్థితి. తెల్లవారిపోయింది. ముఖ్యమంత్రి గారు పడుకుంటే ఆ రోజుల్లో తప్పులు కొడుతూనే ఉన్నారు. నేను చెప్పేది తెల్లవారితే 6 గంటలకు లేస్తారు, మీరు ఎందుకు చేస్తారు? వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్లకార్డుల్లా పట్టుకుని సభలోకి రావడం అత్యంత దుర్మార్గమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వైసీపీ సభ్యుల తీరు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని, దీన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలపై గౌరవం లేని వైసీపీ నాయకత్వం దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. స్వామివారి చిత్రపటాలను సభలోకి తీసుకురావడమే కాకుండా తిరిగి వెళ్లేటప్పుడు వాటిని టేబుళ్లపైకి విసిరేయడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనను మండలి చైర్మన్ తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో మరిన్ని అపచారాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి
అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు. ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు? 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు క్షమాపణలు చెప్పి బేషరతుగా మొత్తం జాతికి క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి మరింతగా అందరూ తెలియజేస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది ఆషామాషిగా వదలొద్దు. ఈ రకంగా చేయటం వల్ల రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగేదానికి అవకాశం ఉంది కనుక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ రకమైనటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాలు ఏ దేవుడైనా కానివ్వండి ఆ చిత్రపటాలు తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాన్ని, ఆ విధంగా అపచారం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించినట్టే మేము భావించాల్సి వస్తుంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వాళ్ళు క్షమాపణలు చెప్పే వరకు మాత్రం ఎవరో కూడా శాంతించరు అనేటువంటి మాటను తెలియజేస్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనంపై ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించడంపై వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీకి రాజశేఖర రెడ్డి పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణానంతరం గౌరవ సూచకంగా ఆయన భూమి పూజ చేసిన కాలేజీకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలగా పేరు పెట్టిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం తెలుగుదేశం విద్యార్థి విభాగం కోరిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి పేరును ఏకపక్షంగా తొలగించడాన్ని వైసీపీ విద్యార్థి విభాగం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. అప్పటి వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీగా పేరుతో ఉన్న కళాశాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీగా పేరు మార్చారు. ఆనాడున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హరగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 11 మందితో కమిటీ వేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి తర్వాత అకాడమిక్ సెనేట్ సమావేశం జరిపి అందులో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి ఇంజనీరింగ్ కళాశాల పేరుని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పేరుగా మార్చారు. ఇదంతా ఆథరైజ్డ్ గా రిజల్యూషన్స్ పాస్ చేసి రిజల్యూషన్స్ ఆధారంగా కాలేజీకి పేరు పెట్టారు. కానీ నిన్న యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గంగాధర్ రావు గారు ఓవర్ నైట్ లోనే రాత్రికి రాత్రే ఒక్క రోజులోనే టిఎన్ఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం ఇచ్చారనే పేరుతోటి ఇంజనీరింగ్ కళాశాల పేరుని తొలగించాలని ఆదేశాలు ఇవ్వడమే కాదు, జేసీబీ క్రేన్ ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే పేరు ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరుని ధ్వంసం చేసి తొలగించారు. మరి మీరు తొలగించడానికి ముందు యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ గాని రిజిస్ట్రార్ గాని మీరు పాలక మండలి సమావేశం ఏర్పాటు చేశారా? పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారా?
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుంది. ఆ పేరుని మనం తొలగించాలి అని మీరు మినిట్స్ లో నమోదు చేసి సమావేశం జరిపి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మీరు తీర్మానం చేశారా అని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ఈరోజు యూనివర్సిటీలో ఉన్న మా స్టూడెంట్ వింగ్ నాయకులు మేము కలిసి వెళ్లి వైస్ ఛాన్సలర్ గారిని అడిగాం, మీరు అకాడమిక్ సెనెట్ కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ రెజల్యూషన్ పాస్ చేశారా, పాస్ చేస్తే ఆ మినిట్స్ మాకు చూపించండి అని మేము అడిగాం. వాళ్ళు దానికి చెప్తున్న సాక్ ఏంటంటే ఇన్ఛార్జి వీసీ గాని రిజిస్టర్ గాని ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మేము పాలక మండలి జరిపాము, రెజల్యూషన్ పాస్ చేశాము, దాన్ని ఏఐసిటికి పంపించామంటున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి మేము రెజల్యూషన్ పాస్ ని తీర్మానం కాపీని పంపించాము అని వాళ్ళు చెప్పారు. మేము అడిగాం, అయ్యా వీసీ గారు రిజిస్టర్ గారు, మీరు పంపించిన తీర్మానం కాపీని మాకు అందించండి. మీరు ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జరిపారు, ఎప్పుడు మినిట్స్ రాశారు, ఎప్పుడు ఏకగ్రీవ తీర్మానం చేశారు, ఆ తీర్మాన కాపీని మాకు చూపించండి, విద్యార్థి నాయకులుగా మాకు అర్థమవుతుందని మేము అడిగాం. వాళ్ళు మేము పంపించాం కానీ మీకు చూపించలేమండి అంటున్నారు. మరి మీరు రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఎందుకు చూపించలేరు అని మేము ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఏఐసిటి నామ్స్ ప్రకారం మొత్తం రాజకీయ నాయకుల పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు తొలగించాలని మాకు ఏఐసిటి చెప్పింది, అందుకే మేము పేరు తొలగించాము అని అన్నారు. నిజమే, కాసేపు నిజమే అనుకుందాం. ఏఐసిటిఈ ఒక తీర్మానం చేస్తే రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకుల పేర్లు విద్యా సంస్థలో ఉండకూడదు అని తీర్మానం చేస్తే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం త్రూ అవుట్ ఇండియాలో, ఆల్ ఇండియాలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి అనుబంధంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో అన్ని కాలేజీల్లో ఈ తీర్మానాన్ని అమలు జరపాలి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఇది దేశవ్యాప్తంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని మానిటరింగ్ చేసే ఒక సంస్థ ఏఐసిటి. అటువంటి ఏఐసిటిఈ ఒక జీవో రిలీజ్ చేస్తే, ఒక రిజల్యూషన్ పాస్ చేస్తే అది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలకు అది వర్తిస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో, అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, అది ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి మాత్రమే వర్తించదు. ఇదే మేము ప్రశ్నిస్తే పిల్లలు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకునేప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ కాలేజీ, డాక్టర్ వైఎస్ఆర్ స్పా కాలేజీ, డాక్టర్ వైఎస్ఆర్ పలానా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ, డాక్టర్ వైఎస్ఆర్ ఫార్మసీ కాలేజీ, ఇలా కాలేజీలో ఉండడం ద్వారా వైఎస్ఆర్ గారి పేరుతో పిల్లలు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకునేప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారని రిజిస్ట్రార్ చెప్తున్నారు. అసలు ఎంత అమాయకంగా చెప్తున్నారంటే, రిజిస్ట్రేషన్ అమాయకం కాదు, చాలా తెలివిగా మేము కావాలనే పేరు తొలగించాము, దానికి ఏసిటి అనే ఒక ముసుగును తగిలించాము అనే పేరు చెప్పకనే చెప్తూ వైఎస్ఆర్ గారి పేరుంటే వెబ్ ఆప్షన్స్ లో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్తున్నారు. అంటే పిల్లలు స్టూడెంట్స్ పిచ్చోళ్ళ, వాళ్ళకి తెలియదా? వేగిరాజు శివవర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చదలవారి నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ప్రాతళ్ల మెరక గ్రామంలో 3 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కోటి రూపాయల వ్యయంతో సీసీ వాల్ నిర్మాణం చేపట్టిన మంచినీటి చెరువు, మైక్రో వాటర్ ఫిల్టర్, మంచినీటికి పైప్ లైన్, సీసీ కెమెరా సిస్టమ్లను ప్రారంభించారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్ అధినేత జిఎస్ రాజు ద్వారా సిఎస్ఆర్ నిధులు ₹1 కోటి, విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ నిధులు 25 లక్షలు, మొత్తం 1.25 కోట్లతో గ్రామంలో మురుగు నీటిపారుదల కోసం చేసిన డ్రైనేజీ లైన్ సిస్టమ్ను బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ ప్రారంభోత్సవం చేశారు. 50 లక్షల వ్యయంతో చిన్నపేట మంచినీటి సంరక్షణకు నిర్మించిన వాల్, వాకింగ్ ట్రాక్, సిమెంట్ రోడ్లను ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు. 25 లక్షల వ్యయంతో వత్సవాయి రాధామణి సిల్క్ డెవలప్మెంట్ సెంటర్ను జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ ఆయన వారి అమ్మగారి గ్రామాన్ని వాళ్ళ తండ్రి గారి ప్రాంతం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఆయన సంపాదించింది పెట్టి మరి ప్రభుత్వం
సహకారం కూడా వీలైనప్పుడు కొంత తీసుకుని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మామూలు విషయం కాదు. నేను ఎన్నోసార్లు ఈ ప్రాతల మెరక గ్రామాన్నే ఆదర్శంగా తీసుకోవాలి, అందరూ ఊరుకో శివవరం లాంటి వాళ్ళు అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ నియోజకవర్గం మొత్తానికి ఒకే శివవరం అయిపోయాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు పడుతూ మా కార్యక్రమాలు ఇంకా మంది దాతల్ని ఐడెంటిఫై చేసి కొద్దిగా చెప్పాలి అంటే ఈ ప్రాంతాల మేరకు గ్రామాన్ని చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకుని మేము చేయాలని అనుకుంటున్న దానికి ఒక రూట్ మ్యాప్ లాగా ప్రాంతాల మేరకు గ్రామం శివవరం గారు చేసిన కృషి చాలా ప్రేరణించాయి. అలాగే కొద్ది నెలల క్రితం నివేదిత ఆ స్కూల్ ప్రారంభంలో కూడా పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతంగా మంచి విలువలతో ఆ పాఠశాలని ప్రారంభించారు. మొట్టమొదటి సంవత్సరమే ఆ స్కూల్లో ఉచిత విద్య, ఆ స్కూల్లో సీటు దొరకటమే చాలా కష్టంగా మారింది. ఆయనకి వారి కుటుంబ సభ్యుల సహకారం, ప్రజల సహకారం పుష్కలంగా ఉండి ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఈరోజు ఈ ఊళ్ళో కూడా సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, అనంతవరం గారు, నరేంద్రవరం గారు, రామరాజు గారు అందరూ కలిసి 3 కోట్ల రూపాయల పనులు మరి గత 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసినవన్నీ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఏంటంటే ఆయన హైదరాబాద్లో ఫ్యామిలీ ఉన్నా కూడా ప్రతి శని ఆదివారాలు రైల్వేకి ఇటు వచ్చి అటు వెళ్తాం. అంటే ఆయన ఈ 30 సంవత్సరాల్లో సుమారుగా 5 సంవత్సరాల పాటు ఈ గ్రామంలో నిద్రించి వెళ్ళినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి శివవరం గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలా. ఎందుకంటే ఈ గ్రామం కానీ ఇక్కడ కింద ఉన్నటువంటి పల్లిపాలెం, కలవపూడి, ఎరగ, బోసుకోవాలి ఈ గ్రామాలన్నీ కూడా మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో టైలెంట్ గ్రామాలు. ఈ గ్రామాల్లో మంచినీరు వసతి కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏ వసతులు లేని సమయంలో ఈ గ్రామానికి ఆయన వారి అమ్మమ్మ గారు రావటం, ఆ ప్రేమతో ఫస్ట్లో ఇక్కడ పెరిగాం మనం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన సొంత నిధులతోని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే 30 సంవత్సరాలు ఎవరైనా కార్యక్రమం చేస్తే 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు, 5 ఏళ్ళు చేస్తారు. చేసిన తర్వాత కాళ్ళు చేతులు లాగుతాయి. కానీ ఆయన లాగలా. ఆయన వచ్చినటువంటి ఆదాయ వనరుల్లో కొంత భాగాన్ని ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టడం, ఈ ప్రాంతంలోనే వృద్ధులకి సంబంధించి వృద్ధాశ్రమం కానీ, అదేవిధంగా హోమియో హాస్పిటల్ కానీ, బస్ సెంటర్స్ కానీ, త్రాగునీటికి కావాల్సినటువంటి ఓవర్ ట్యాంకులు కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, చర్చలు కానీ, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు గ్రామాలు చేయడం జరిగింది. మంచినీటి వసతి కానీ, అలాగే వైద్య విషయంలో ఆసుపత్రులు కానీ, పేదల కోసం శ్వాసమైన గృహాలు కానీ, అలాగే ప్రభుత్వ భవనాలు కూడా ఒక క్రమ పద్ధతిలో, అలాగే దేవాలయాలు, అట్లాగే వృద్ధుల కోసం ఒక చిన్న రిసార్ట్ లాగా వృద్ధ ఆశ్రమం, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అట్లాగే శ్మశాన వాటికి మన మతాన్ని ఎలా ప్రేమిస్తామో ఎదురు మతాన్ని ఎలా గౌరవించాలని చర్చిలు వాళ్ళకు కూడా ట్రస్ట్ హాల్స్, అలాగే ట్రస్ట్ సిబ్బంది కోసం కూడా వసతి గృహాలు, అలాగే ఊళ్ళో అన్ని రహదారులు, సిమెంట్ రహదారులు, అలాగే మళ్ళీ పిల్లల కోసం క్రీడా ప్రాంగణాలు, అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు. నిజంగా ఇవన్నీ చదువుతూ ఉంటే అనిపిస్తూ ఉంది, నేను చాలా సంపాదించాను, బాగుంది, మామూలు నేనేం చేశాను అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటే, కానీ ఇది నుంచి ఏదైనా చెయ్యాలి,
అంటే నేను కూడా సేవా కార్యక్రమాలు అవి చాలా చేశాను, కానీ మా నియోజకవర్గంలో సొంత ఊళ్ళో గాంధీజీ గారు చెప్పారు, ఎప్పుడైతే గ్రామ సేవలు బాగుంటాయో ఆ దేశం అన్ని గ్రామాలు బాగున్నప్పుడు ఆ దేశం బాగుంటుంది. మరి అన్ని వసతులు మౌలిక వసతులు గ్రామాల్లో రూపుదిద్దుకోవాలని చెప్పి ఆ రోజుల్లో గాంధీజీ గారు కలగన్నారు. తర్వాత మన రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు పురా అనే కాన్సెప్ట్, ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియా. మరి ఎప్పుడైతే పట్టణంలో ఉన్న వసతులన్నీ కూడా గ్రామాల్లో రూపుదిద్దుకుంటాయో ఆ గ్రామాలు ఆ దేశం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి గాంధీజీ గారు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు అని చెప్పి మరి పెద్ద వాళ్ళంతా కూడా ఆ విధంగా మరి బాట చూపించారు. మరి అదే బాటలో ప్రయాణం చేస్తూ ఈ యొక్క చిన్న గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకుని మంచి అడుగులు చేస్తూ ఈ రోజున 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని అందరికీ ఆదర్శవంతమైన రాష్ట్రానికి ఆదర్శవంతమైన ఒక మంచి గ్రామాన్ని తీర్చిదిద్దినటువంటి శివవరం గారికి మరి మన అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందు నరేంద్ర మోదీ గారు చేతే ఈరోజు కార్యక్రమాల్లో చాలా పెద్ద కార్యక్రమం. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది గవర్నమెంట్ ఈ రోజుల్లో ప్రయారిటీ కాదు, ఉండే ఆర్థిక సమస్యలను బట్టి. అటువంటి పరిస్థితుల్లో ఒక గ్రామానికి ₹1,00,000 కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా గవర్నమెంట్ ఒక ₹1,00,000 ఇచ్చే పరిస్థితి లేని టైంలో ఈ గ్రామంలో 1,25,00,000తోటి ప్రతి ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చి మొత్తం ఊరంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి ముఖ్య కారణం డెక్కన్ ఫైన్ కెమికల్స్ అధినేత జిఎస్ రాజు గారు. ఆయన నేను కొంతమందికి వచ్చిన వాళ్ళందరూ కలిపి కంపెనీలో వర్క్ చేశాం. ఆ పరిచయంతో నాకు ఆయన వ్యక్తిగతంగా ఉన్న పరిచయంతో ఎప్పుడు 30 సంవత్సరాల్లో గ్రామం కోసం బయట ఎప్పుడు ₹1 నేను తీసుకోకపోయినా ఆయన చాలా ప్రేమతోటి నేను జేబు నుంచి ఇచ్చేది కాదు, మీరు జేబులో పెట్టుకునేది కాదు, గ్రామం కోసం కదా అని అంటే ఒప్పుకుని ఆ ₹1,00,000 తీసుకుని వర్క్ చేశాం. అది ఎందుకంటే శివరాం గారు చేసేటువంటి కార్యక్రమాలు 30 సంవత్సరాల నుంచి ఏ రోజు ఆపకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వారి ఇంత నిరంతరం కష్టంతో కూడుకున్నటువంటి పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. చాలా మంది కొన్ని కార్యక్రమాలు చేసి ఇందాక మన మంత్రి గారు చెప్పినట్టు కొన్నాళ్ళు చేసి ఆపేసుకుంటారు. ఈ అటువంటిది కాదు, ఇంకా అలా చేసుకుంటూ 30 సంవత్సరాలు చేయకుంటే ఎవరి వల్ల అయ్యేటువంటి కార్యక్రమం కాదు. నాకు తెలిసి రాష్ట్రంలో మొదటి గ్రామం అవ్వచ్చు, మొదటి డోనర్ అవ్వచ్చు, ఏదైనా 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అవ్వడం చేయండి. అందులో అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ప్రభుత్వంలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ కూడా ఒక గ్రామంలో తీసుకురావడం అంటే ఇది చిన్న విషయం అయితే కాదు. ఈ కళ్యాణ మండపం అయితే దీనిలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలన్నీ కూడా ఇదే రకంగా ఉంటాయి. అటువంటి హౌస్ లో పరుగుతున్నటువంటి కళ్యాణ మండపాలన్నీ కూడా విలేజ్ లో ఉండాలి. అలాగే వృద్ధాశ్రమం, అదే పెద్ద ఆశ్రమం వృద్ధులను అనుకోరు కాబట్టి పెద్ద ఆశ్రమం కూడా నిర్మాణం చేయడం అనేటువంటి స్కూల్లో ఉందండి. పిల్లలందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు చరణ్ రాజ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మంచి దర్శనం ఇచ్చారు. బ్రదర్ ఇక్కడ ఉన్నారు. సో మంచి సంతోషమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు. మళ్ళీ మన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా తిరుపతి ఇంకా చాలా బాగుండాలి, ఇంకా బాగా జరుగుతుంది. బాబు గారు వస్తే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది. సో అనుకొని అందరూ ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చేసిన అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి. చాలా ఈజీగా వెళ్ళి దేవుడిని చూసుకుని రావచ్చు. ఎవరిన పెద్దవాడు చిన్నవాడు ఏం లేదు, అందరికీ బాగా చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు 2-3 సినిమాలు చేస్తున్నాను, తెలుగు ఒకటి చేస్తున్నాను. మళ్ళీ తెలుగు కన్నడ మా అబ్బాయిలు పెట్టుకొని హీరో ఒక సినిమా చేస్తున్నాము. సో ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. ఓకే, ఒక సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నాను. సో జరుగుతుంది. ఓకే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు నాంది పలికారన్న మంత్రి గొట్టిపాటి. లో వోల్టేజీ సమస్య నివారణకు 8,000 కోట్లతో చర్యలు చేపట్టినట్టు వెల్లడి. న్యాయ మైనార్టీ శాఖలకు బడ్జెట్లో కేటాయించిన 1,352 కోట్లను ఆమోదించాలి. శాసనసభలో ప్రతిపాదించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను ప్లకార్డులా పట్టుకుని సభలోకి రావడం అత్యంత దుర్మార్గం. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు చరణ్ రాజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.